1,00,000 కిలోమీటర్ల మా భూమి రథయాత్ర ఈ సభకు అధ్యక్షత వహిస్తున్న అగ్గిమళ్ళ గణేష్ గారికి, స్వాగతోపన్యాసం చెప్పిన లక్ష్మణ్ గారికి, వేదిక మీద ఉన్నటువంటి విశిష్ట అతిథిగా వచ్చినటువంటి బీసీ సంఘం జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్ గారికి, ప్రొఫెసర్లు ఈ ఉద్యమానికి పదానిర్దేశం చేయడానికి, దీన్ని బుద్ధి జ్ఞాన మార్గంలో నడిపించడానికి వచ్చిన జాతీయ స్థాయిలో పేరుగాంచిన ప్రొఫెసర్ల త్రయం ప్రొఫెసర్ రామయ్య యాదవ్ గారికి, సోషియాలజీ డిపార్ట్మెంట్, ఉస్మానియా యూనివర్సిటీ, అలహాబాద్ యూనివర్సిటీ చంద్రయ్య గారికి, నాగం కుమారస్వామి పాలమూరు విశ్వవిద్యాలయం గారికి, వేదిక మీద ఉన్నటువంటి దాసోజు సోదరి లలిత గారికి, వేదిక మీద ఉన్న రాంబాబు నంగారా గిరిజన సంఘం నాయకులకి, వేదిక మీద ఉన్నటువంటి ఇంకా స్థానిక జిల్లా నాయకులకు, రాష్ట్రం నుంచి వచ్చిన నాయకులకు, ముఖ్యంగా బీసీఎస్సీ జేఏసీ కో కన్వీనర్లు అయినటువంటి రాసాల వినోద్ యాదవ్, రాఘవేంద్ర ముదిరాజు, ఎంతో కాలంగా ఈ వేదికను నిర్మించడానికి వచ్చినటువంటి ప్రధానమైన వ్యక్తులు ఇక్కడ నా పక్కన నిలబడాలని కోరుతా ఉన్నాను. అదే సమయంలో రెహమాన్ గారికి, అదే బీసీఎస్సీ జేఏసీలో కీలకంగా పనిచేస్తున్నటువంటి ఇంకా హరీష్ గౌడ్ గారికి, ఈ సంఘంలో పనిచేస్తున్న బీసీఎస్సీ జేఏసీ రాష్ట్ర కమిటీ సభ్యురాలు లలిత గారికి, ఇంకా వేదిక మీద ఉన్నటువంటి ఇంకా నాయకులు అయినటువంటి వివిధ రంగాల సాయిబాబా గారికి, ఆ తర్వాత బీసీఎస్సీ జేఏసీలో ఉన్న జోనల్ ఇన్ఛార్జీలుగా రాష్ట్ర కమిటీ సభ్యులుగా ఉన్న బరిగల దుర్గాప్రసాద్, సుమన్ మహారాజ్, మేకల సుమన్ మహారాజ్, ఇంకా హరప్ప గారికి, ఇంకా వేదిక మీద ఉన్న కరీంనగర్ శ్రీకాంత్, ఇంకా వేదిక మీద ఉన్నటువంటి అనేక మంది నాయకులందరికీ, ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి బీసీఎస్సీ మేధావులకి, బీసీఎస్సీ జేఏసీని అనుసరిస్తున్నటువంటి కార్యకర్తలకి, ఈ ఉద్యమ వేదిక ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తూ ఇక్కడికి వచ్చినటువంటి కార్యకర్తలకి, ధర్మ సమాజ్ పార్టీ సైనికులకి, ఇక్కడికి వచ్చిన మీడియా వారికి, ఇది మొత్తం లైవ్లో ప్రదర్శిస్తున్న మీడియాకి, ఈ సభకి పోలీసుల అవసరం లేకపోయినా భద్రత కోసం వచ్చిన పోలీసులకి, ఇంకా వేదిక మీద అన్న రామకృష్ణ గారికి, ఇంకా వేదిక మీద ఉన్నటువంటి ఎంతోమంది నాయకులు ఉన్నారు, వారందరికీ మీ అందరికీ మరొకసారి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తాను. మీరు కూర్చోమ్మా, కూర్చోండి. ప్రధానమంత్రి మోడీ ఈ మధ్యకాలంలో ఒక పదాన్ని ఇంట్రడ్యూస్ చేశాడు ప్రపంచం ముందు, అర్బన్ నక్సలైట్ అని. అర్బన్ నక్సలైట్ అని ఎవరిని అంటున్నాడో ఏంటో తెలియదు, కానీ ఆ పదబంధాన్ని వివరించడం జరిగింది. నేను కూడా ఒక కొత్త పదాన్ని ప్రపంచానికి పరిచయం చేస్తున్నా, విశారదన్ అర్బన్ అంబేద్కరైట్. ఐఆమ్ అంబేద్కరైట్, అర్బన్ అంబేద్కరైట్. బుద్ధిజీవులు నివసిస్తున్న పట్టణ అంబేద్కర్ వాదిని నేను. చదువుకున్న బుద్ధిజీవులుగా మారి పట్టణానికి వచ్చి తమ కింద ఉన్న 90% గ్రామీణ ప్రజలకి దూరం అవుతున్న అంబేద్కర్ వాదంలో నుంచి అర్బన్ అంబేద్కర్ వాదిగా, అర్బన్ అంబేద్కరైట్గా, నేనే కాదు వేదిక మీద మీరు అంతా అర్బన్ అంబేద్కరైట్లుగా సంబోధిస్తూ ప్రధాని మోడీకి సవాలు విసురుతున్నారు. మీ కుర్చీలలో ఎక్కడైనా కేసీఆర్ దాక్కున్నాడేమో చూడండి.
ఈ వేదిక కుర్చీల మధ్య కోదండరామరెడ్డి ఎక్కడైనా కూర్చున్నాడేమో చూడండి. ఇంకా చెప్పాలంటే, ఇంకా స్పష్టంగా మాట్లాడాలంటే, ఈ సభలో కేసీఆర్ లేడు, కోదండరామరెడ్డి లేడు. ఎందుకో తెలుసా? మనకి రాజ్యం వస్తుందని వాళ్ళిద్దరూ రాలేదు. కానీ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం మీకు రాజ్యం ఒప్పజెప్పడానికి, మీకు రాజ్య సింహాసనం ఒప్పజెప్పడానికి 3 కోట్ల మంది బీసీ ఎస్సీ ఎస్టీలు బలిపీఠం ఎక్కి బలిపశువులమై 1200 మందిని మరణించి లక్షల టీఎంసీల నెత్తురు కార్చుకొని మీకు రాజ్య సింహాసనం ఒప్పజెప్పినాం కదా. యుగాల తర్వాత, తరతరాల తర్వాత బీసీ ఎస్సీ ఎస్టీలంతా ముక్త కంఠంతో మేము ఎప్పుడు రాజ్యాన్ని పరిపాలిద్దామని సభ పెట్టుకుంటే మీరెందుకు రాలేదని అడుగుతున్నా ఈ వేదిక నుంచి. మీరు రారా? మేము రాజ్యానికి రావడానికి మీరు రారు కదా. మీరు రాజ్యానికి రావడం కోసం కడుపులో ఉన్న బిడ్డని, సంకలో ఉన్న బిడ్డని ఎత్తుకొని కోట్ల మంది తల్లులు రోడ్ల మీదకి వచ్చి తెలంగాణ ఉద్యమాన్ని నిర్వహించి మీకు రాజ్యాన్ని ఒప్పజెప్పారు. కానీ ఒంటి మీద చొక్కా లేని మా తాతలు, కడుపుల తిండి లేని మా తాతలు, రేగడి మట్టిలో సల్లబోసుకొని తిన్న మా తాతలు తమ బిడ్డల కోసం అర్ధరాత్రి నుంచి మెట్ట మధ్యాహ్నం 1 గంట దాకా తిండి లేకుండా, సొక్కా లేకుండా ఇన్ని గింజలు అడుక్కొని మా కోసం యుద్ధం చేసి భూస్వాముల కింద బెట్టి చాకిరి చేసి తెలంగాణలో ప్రతి బీసీ ఎస్సీ ఎస్టీ కుటుంబం నుంచి మన తాతలు భూస్వాముల కింద బానిసలు. ఆ బానిసల బిడ్డలం మనం. రాజ్యాంగం వచ్చిన తరువాత 75 ఏళ్ల తర్వాత ఇక్కడ కూర్చొని మా తాతలు బానిసలుగా బతికారు శతాబ్దాల తరబడి, యుగయుగాల తరబడి. అలాంటి బానిసల బిడ్డలు ఒక దగ్గర కూర్చొని తెలంగాణ గడ్డని ఎట్లా పరిపాలించాలి అని అంబేద్కర్ వల్ల ఆలోచన చేస్తున్నాం ఇక్కడ కూర్చొని. మా తాతకి ఈ ఆలోచన రాలే, మా ముత్తాతకి ఈ ఆలోచన రాలే. చెప్పు దెబ్బలు తిన్నారు మా తాతలు. లంజ కొడకాని కట్టేసి మీ గడిలలో కొట్టారు మా తాతని. రక్తం కారేటట్టు కొట్టినా అయ్యా నేనేం తప్పు చేసిన అయ్యా అని అడగలే. ఎందుకంటే కొట్టితే నిన్నే ఏదైనా తప్పు చేస్తే కొట్టారేమో అనుకునే అంత బానిసలు మన తాతలు. వాళ్ళ బిడ్డలం మనం. వాళ్ళ సమాధులు, వాళ్ళ గోరీలు, కోట్ల గోరీలు ఉన్నాయి ఇవాళ తెలంగాణలో. అలాంటి గోరీలలో ఉన్న మన తాతల గోరీలు బద్దలు పగలగొట్టుకొని చేతులు బయటికి రావాలా ఈ రాజ్యాధికార సభతో. ఏమిద్దాం మన తాతలకి? నీ తాత లేకపోతే నువ్వు ఉన్నవా? చొక్కా లేకుండా గింతంత గుడ్డ పట్టుకొని అందులో గింత నూకలో బువ్వ అడుక్కొని 10 మంది పిల్లల్ని దాది రక్తాన్ని కాచుకొని ఊరిని కట్టిండు మన తాత. ఊరిలో ఉన్న ఇండ్లనన్నీ కట్టిండు, ఊరికి సేవ చేసిండు. మన తల్లులు మొత్తం ఊరిలో ఉన్న భూములలో పంటలు పండించి రక్తం గార్చి చెమటను గార్చి నడుము లోతు పొలాలలో నిలబడి భూములలో వ్యవసాయ పంటలు పండించి ఊరిని కట్టిండు. ఒక మంగళాయన ఊరిని కట్టిండు, ఒక చాకలాయన ఊరిని కట్టిండు, ఒక మాదిగాయన మాలాయన ఊరిని కట్టిండు, ఒక మేదరాయన, కుమ్మరాయన, యాదవాయన, గౌళ్ళనాయన, ఒక విశ్వబ్రాహ్మణుడు, పద్మశాలి, ఒక ముదిరాజు ఊరిని కట్టారు కదా. ఎన్నాళ్ళు కట్టారో తెలుసా? 2000 సంవత్సరాల నుంచి కడుతూనే ఉన్నారు. రక్తం కారుతూనే ఉంది. మరి ఈ దేశాన్ని, ఈ ఊరిని, ఈ పట్టణాన్ని రక్తంతో చెమటతో ఈ దేశాన్ని నిర్మాణం చేసే మన అట్టడుగు కులాలు పార్లమెంటులో కూర్చొని మన విధిరాతని మార్చుకోవడానికి, మన జాతుల కోసం
చట్టాలు చేసుకోవడానికి మనం పార్లమెంటులో అసెంబ్లీలో మన అట్టడుగు కులాలు పోయేదన్నాడు అంటున్నా. మన బతుకుని మార్చుకోవడానికి విధానం రాసుకునేది ఎప్పుడు అంటున్నా. తెలంగాణ రాజ్య సాధన అన్నారు. బలిపశువులం అయిపోయి రాజ్యాన్ని తెచ్చి 1% లేని వెలమోళ్ళ చేతిలో పెట్టినాం, 4% లేని రెడ్ల చేతిలో పెట్టినాం. ఒకడిని దింపడానికి ఒకడు వచ్చి ఒకడు ప్రజా పరిపాలన అంటాడు, ఒకడు తెలంగాణ ఆత్మగౌరవం అంటాడు, ఎన్టీ రామారావు వచ్చి తెలుగువారి ఆత్మగౌరవం అంటాడు, ఇంకోటి వచ్చి సాయుధ పోరాటం అంటాడు, ఇంకోళ్ళు వచ్చి జాతీయవాదం అంటాడు, బీజేపీ వాడు వచ్చి హిందూవాదం అంటాడు. నేను అడుగుతున్నా, మీ వాదాలకి మీ మీటింగులకి మీ కుటుంబ సభ్యులతోటి ఎందుకు మీటింగ్ పెట్టుకోరు, మమ్మల్ని ఎందుకు పిలుస్తారో అని అడుగుతున్నా. ఈ వేదిక నుంచి మీరు రారు మీటింగ్లకి, ఎందుకంటే మీరు గడీలల్లా దొరలల్లా ఉంటారు కాబట్టి. నేను అడుగుతున్నా, మాకు రాజ్యం ఇయ్యనప్పుడు, మాకు రాజ్యంలో ప్రాతినిధ్యం ఇయ్యనప్పుడు మమ్మల్ని ఎందుకు పిలుస్తున్నావు సభలకి, ఎందుకు మీటింగ్లకు పిలుస్తున్నావు? గ్రామ గ్రామం జేఏసీ అని తిరిగి ఇవాళ దొంగలాగా పరిపాలన చేస్తూ రాజ్యంలో దాక్కున్న కోదండరామిరెడ్డికి ఇవాళ ఒక ప్రశ్న వేస్తున్నా. తెలంగాణలో గ్రామ గ్రామం తిరిగి బీసీ ఎస్సీ ఎస్టీలని రెచ్చగొట్టి తెలంగాణ వస్తే మన బతుకు మారిద్దని చెప్పి 1200 మంది సావుకి కారణమై 5000 మంది గాయాలు రక్తసిక్తమై లక్షల మంది జైలు పాలై వచ్చిన రాజ్యాన్ని తీసుకుపోయి కోదండరామిరెడ్డి రెడ్లకి రావులకి ఒప్పజెప్పి ఇవాళ రాజ్యంలో దాక్కున్నావు కదా. మేము రాజ్యానికి తెలంగాణలో వస్తామంటే నువ్వు ఎందుకు మాతో కలిసి యుద్ధానికి రావట్లేదు అని కోదండరామిరెడ్డిని అడుగుతున్నా ఈ వేదిక నుంచి. నిన్నే కాదు, నీతో తిరిగిన ప్రతి అగ్రవర్ణం వాడిని అడుగుతున్నా, నీకు రాజ్యం రావడానికి మీరు యుద్ధం చేయాలనా? నీ బిడ్డలేమో అమెరికాలో ఉంటారు, మేము మాత్రం రోడ్ల మీద పడి రక్తం కార్చుకోవాలా? ఏమి న్యాయం అంటున్నా, ఏమి ధర్మం అంటున్నా? ఇది ఎక్కడి ధర్మము, ఇది ఎక్కడి న్యాయం అని అడుగుతున్నా. మా భూమి రథయాత్ర ఇది. ఎస్, ఇది మా భూమి రథయాత్ర, మా భూమి ఇది. తెలంగాణ మా భూమి ఇది. మేము యజమానులం ఈ భూమికి. మేము భారత రాజ్యాంగం మాకు ఈ భూమి పట్టా ఇచ్చింది. ఈ దేశం ఎవడి సొత్తు కాదు, ఈ భూమి ఎవడి సొత్తు కాదు. ఈ భరత భూమి, ఈ తెలంగాణ అట్టడుగు వర్గాలైన పీడిత జాతులైన బీసీ ఎస్సీ ఎస్టీ వర్గాలు ఈ భూమిని పరిపాలించుకోమని మనకి పట్టా కాగితాలు భారత రాజ్యాంగం ద్వారా రాసిచ్చాడు అంబేద్కర్. అందుకనే తెలంగాణ భూమి మనది అంటున్నా. మా భూమి రథయాత్ర. ఎందుకు రేవంత్ రెడ్డి 10 లక్షల ఎకరాల భూమి పంచడం లేదు? ఎందుకు నువ్వు ధైర్యం చేయడం లేదు? ఎందుకో తెలుసా? మాకు భూమి వస్తే ఆత్మగౌరవం వస్తుంది, నేను అనే ఆలోచన వస్తుంది, నా జీవితం అని వస్తుంది ఆలోచన. కాబట్టి నువ్వు భూమి ఇయ్యవు. మాకు 10 లక్షల ఎకరాల భూమి ఉంది ఇక్కడ. ఎందుకు నువ్వు భూమిని పంచటం లేదు? ఎంత పోరాటాలు జరిగినాయి ఈ భూమి కోసం తెలంగాణలో. భూమిని ఎందుకు పంచవు నువ్వు? ఒకటే ప్రశ్న ఈ వేదిక నుంచి రేవంత్ రెడ్డికి, ఎందుకు నువ్వు భూమిని పంచడం లే? కేసీఆర్ని అడుగుతున్నా, ఎందుకు భూమిని పంచలే? బీజేపీ కిషన్ రెడ్డిని, ఆ పార్టీని అడుగుతున్నా, మీరు భూమిని పంచుతారా? మీరు పంచరు. ఎందుకంటే భూమిని పంచితే మీ మాట ఎవడు వినడు కాబట్టి. చల్, నువ్వెవడు రా అంటాం కాబట్టి. భూమితో మాకు స్వాభిమానం వస్తుంది, ఆత్మగౌరవం వస్తుంది, అన్నం వస్తుంది, రాజ్యం వస్తుంది. తూకితే అంటే తూకితే అని గల్లాలు పడతాం మాకు భూమి వస్తే. కాబట్టి మాకు భూమి రావద్దు. ఎవడెందుకు మాట్లాడట్లే? ఈ 3 పార్టీలు ఎందుకు మాట్లాడట్లే భూమిని పంచుతామని? 10 లక్షల ఎకరాల భూమి ఉంది. సవాలు ఇసురుతున్నా, ఎక్కడున్నదో భూమి చెప్తా నేను. 20 లక్షల ఎకరాలు ఉంది. ఆ మాటకు వస్తే ఎందుకు భూమి పంచం? భూమి పంచితే మేము రాజ్యానికి వస్తాం కాబట్టి నువ్వు భూమిని పంచం. నేను అడుగుతున్నా కేసీఆర్ నీ వేదిక మీద నుంచి, 25 ఏళ్ల రజతోత్సవం జరుపుతున్నావు కదా రేపు.
మిస్టర్ కేసీఆర్ 25 సంవత్సరాలు అయిపోయిన సందర్భంగా వరంగల్లో సభ పెడుతున్నావు కదా, నేను అడుగుతున్నా, దళితుల్ని ముఖ్యమంత్రి చేస్తానని నువ్వు ప్రకటిస్తావా రేపు వరంగల్ సభలో? కాగితం రాసి 100 రూపాయల స్టాంపు కాగితం మీద ముక్కు నేలకు రాసి దళితుడికి ముఖ్యమంత్రి పీఠం ఇయ్యలేదు, ఇక ఇస్తానని స్టాంపు కాగితం రాసి అప్పుడు నీ గురించి ఆలోచిస్తాం. లేదంటే ఓటనే గండ్రగొడ్డలతో కేసీఆర్ వెంటబడతా అని చెప్తున్నా ఈ సందర్భంగా. ఏం పిచ్చోళ్ళు అనుకుంటారా, అమాయకులు అనుకుంటారా? ఇక్కడ ఇష్టం వచ్చినట్టు ఎదవ రాజకీయాలు చేస్తున్నారు కదా, ఎవడు ఇష్టం వచ్చినట్టు రాజకీయాలు. ఎందుకు మాట్లాడలే మీ పార్టీ వాడు? ఏ విధంగా నువ్వు దళితుడు ముఖ్యమంత్రి చేస్తానని అబద్ధమాడి 1% లేని వెలమలు రాజ్య సింహాసనం మీద కూర్చొని అర్హత ఎక్కడిది? ప్రజాస్వామ్యం అంటే ఏమిటి? కాన్స్టిట్యూషన్ అంటే ఏమిటి? డెమోక్రసీ అంటే, గణతంత్రం అంటే ఏమిటి? అత్యధిక జనాభా ఉన్నవాడు రాజ్యాన్ని పరిపాలించటం. మైనారిటీ అని అనలేదే అని అన్నాడు ఒక ఆయన. ఈ సందర్భంగా అంటున్నా, మైనారిటీలైన వెలమ కులస్తులకు కూడా నమస్కారం, మైనారిటీ కులైన రెడ్లకి నమస్కారం. ఇదాలా 20 కోట్ల మంది ఉన్న తుర్కాయన వచ్చి నన్ను మైనారిటీ అని అంటాడు. నువ్వు మైనారిటీ కాదు నాయన, నువ్వు మెజారిటీ. అందుకని ఈ సందర్భంగా రేపు రజతోత్సవ సభలో ఒక దళిత మాదిగ బిడ్డని, ఒక దళితుడిని ముఖ్యమంత్రి సింహాసనం మీద కూర్చోబెడతా అని నువ్వు ప్రకటించకపోతే నిన్ను ఎవడు నమ్మాలా? నీ పార్టీని ఎవరు నమ్మాలా? ఈ మాటని కాంగ్రెస్ అడుగుతున్నది. బీఆర్ఎస్ పార్టీ ఎందుకు దళితుడిని ముఖ్యమంత్రి చేయలేదు అని అడుగుతుంది. అవును, కేసీఆర్ లంగే ముఖ్యమంత్రిని చేయలే, మరి నీ లంగా బతికేంటి అంటన్నా, నువ్వెందుకు చేయలేదని కాంగ్రెస్ అడుగుతున్నా. నువ్వు పెద్ద లంగావా? వీడు చిన్న లంగా, వాడు పెద్ద లంగా. బీజేపీ అడుగుతుంది, కేసీఆర్ని అడుగుతుంది, నువ్వెందుకు దళితుడిని ముఖ్యమంత్రి చేయలేదని. మరి నువ్వు చేద్దురా, నువ్వు త్రిపుల్ అన్నావా? వీళ్ళ ఉపన్యాసాలు మనం వినాల రోజు, వీళ్ళ మీటింగ్లు వినాల మనం రోజు. ఎవరు అడిగేవాళ్ళు లేడు. మన కోటర్ సీసాలు అలవాటు చేసిర్రు, మందు అలవాటు చేసిండ్రు, చికెన్ అలవాటు చేసిర్రు. ఒక్కొక్క ఎమ్మెల్యే 50 కోట్లు అప్పు చేసి మందు పోయిస్తారట మనకి. అందుకని నేను అంటున్నా, తెలంగాణ గడ్డ మీద బీసీ ఎస్సీ ఎస్టీలకి రాజ్యం ఇవ్వకుండా ఎవ్వడు రోడ్ల మీద తిరగడానికి వీలేదు. అగ్రకుల పార్టీలు బజార్ల గల్లా బట్టి అడుగుతాం, గీత గీస్తాం. బీసీ ఎస్సీ ఎస్టీల రాజ్యం వైపా, నువ్వు అగ్రవర్ణాల రాజ్యం వైపా, ఏటో తెలిసిపారేయాల. ఇదే యుద్ధం తెలంగాణలో, ఇదే యుద్ధం. నువ్వు అటా ఇట, నువ్వు అగ్రవర్ణాల రాజ్యం వైపా, అణగారిన వర్గాల రాజ్యం వైపా, నువ్వు అటా ఇట. ఇది తేలాలి. నువ్వు అటన్నావు అనుకో అగ్రవర్ణాలకి, నీ ఖచ్చితంగా 2 సిమెంట్ కట్టలు తెచ్చి గోరి కడతావు. నువ్వు అటెట్లుంటావు? 2,50,000 ఎకరాల జన్నారెడ్డి ప్రతాపరెడ్డి, చైనాలో 2,30,000 ఎకరాలే, ఇక్కడ 2,50,000 ఎకరాలు. భారతదేశంలో ఫస్ట్ ఫ్యూడల్ మొట్టమొదటి భూస్వామి ఎవరంటే జన్నారెడ్డి జనార్దన్ రెడ్డి ప్రతాపరెడ్డి కుటుంబం. ఎవరు? మహబూబాద్ దొరలు, తెలంగాణ దొరలు. వాళ్ళే విష్ణు రామచంద్రారెడ్డి. ఎవరు వీళ్ళు? మన నెత్తురిని టీఎంసీల లాగా, మన రక్తాన్ని వేల సంవత్సరాల మన తాతల తండ్రుల ముత్తాతల నెత్తురు తాగిన శత్రువుల సమూహం ఇవాళ కాంగ్రెస్ పార్టీలో ఊడలేరుకొని ఉన్నది. ఆ పార్టీకి ఓటేస్తావు? నీ తాతని తన్నులోండి ఓటేస్తావు? నీ తాతని చెప్పు తీసుకొని కొట్టిన కాంగ్రెస్ పార్టీకి, బీఆర్ఎస్కి, బీజేపీకి ఓటేస్తావు? ఇదేనా అంబేద్కర్కి ఇచ్చే నివాళి? డాక్టర్ అంబేద్కర్కి ఇచ్చే నివాళి ఇదా? అంబేద్కర్ చెయ్యి ఉంది కదా,
ఇట్లా చూపించే చేయి, దానికి తాళ్ళు కట్టి రెడ్డి రావుల రాజ్యాన్ని ఉరి స్తంపాల వీళ్ళని. అది అంబేద్కర్కి ఇచ్చే నివాళి. రెడ్డి రావుల రాజ్యానికి ఉరికమ్మ వెక్కియాల. ఏ లెక్కన పరిపాలిస్తుంది? ఏ లెక్కన పరిపాలిస్తుంది? ఒక గ్రామం పోతే 18 ఏళ్ళ అమ్మాయి పెండ్లయి భర్త చనిపోయిందంటుంది. సిగ్గుందా ఈ ప్రభుత్వానికి? శరం ఉన్నదారా మీకు? సిగ్గు శరం ఉన్నదా? భర్తకి మందు దాపిచ్చి, సార దాపిచ్చి, వాడి కడుపులో పేగులలో అన్నం లేకపోయినా వాడి కార్జాన్ని, లివర్ని, గుండెని పగలగొట్టి వాడి నోట్ల రోజుకి లీటర్ సార దాపిచ్చి వాడి దగ్గర రోజుకి 500 గుంజుకుంటే వాడు చచ్చిపోతే వైధవ్యం 18 ఏళ్ళ అమ్మాయి, ఒక బీసీఎస్సీ ఎస్టీ అమ్మాయి వైధవ్యం అయిపోయి విధవరాలైపోయి సంకల బిడ్డల్ని ఎత్తుకొని బక్క పీనికలాగా తిరుగుతుంది. ఈ లోకంలో నేను ఎట్లా బతకాలని? ఇవి హత్యలు కావు, ఇవి మర్డర్లు కావు, రాజ్యం చేస్తున్న హత్యలు కావు. కోట్ల మంది కూలీనాలు చేసే శ్రామికుల నోట్ల రోజుకి కోటర సీసాల మందు పోసి వాళ్ళ దగ్గర నుంచి పైసలు లాగి ఆ పైసలతో రాజ్యాన్ని నడిపిస్తే ఇది రాజ్యం అంటాడు ఎవడన్నా? ఎవరు మాట్లాడాలా? ఎవరు చెప్పాలా ఈ విషయాలని? మన బ్రతుకుని మనం మార్చుకోవాలి కదా. ఎవడు మార్చాలి ఈ సమాజాన్ని? ఇక రాజ్యం ఏంది అసలు? బీఆర్ఎస్, బీజేపీ, టీఆర్ఎస్, కాంగ్రెస్ ఏంది వీళ్ళ పంచాయతీ? రోజు రాజ్యం కోసం కొట్లాట, అధికారం కోసం కొట్లాట. తెలంగాణ గడ్డని వీళ్ళు పరిపాలించాలి. ఆంధ్ర తెలంగాణ అని పంచాయతీ పెట్టి ఆ పంచాయతీలో మన శక్తిని వాడుకొని మన శక్తితోటి రాజ్యానికి వచ్చాం. మరి మనం రాజ్యానికి వచ్చేది 10 లక్షల ఎకరాల భూమి నువ్వు పంచవు. ఎందుకంటే మేము తలెత్తుకొని తిరుగుతాం. ముఖం మాది పచ్చగా అయింది, కనుబొమ్మలు పైకి వస్తాయి, బలమైన షోల్డర్తో నిలబడతాం. మేము నీ నెక్కంతా నీ కాలు మీద కాలేసుకుంటాం, ఊపిరి బలంగా పీలుస్తాం, కడుపుకి గట్టిగా అన్నం తింటాం, ఊర్లో నీ ఎదురుగా నిలబడి మాట్లాడతాం. ఆ ఆత్మ విశ్వాసం నుంచి, ఆత్మ బలం నుంచి కరెక్ట్గా బ్యాలెట్లోకి మా రాజ్యం కోసం ఓటు పడుతుంది కాబట్టి నువ్వు భూమిని పంచు. మాకు తెలుసు అది. కానీ మా రాజ్యం వస్తే మొట్టమొదటి సంతకం 20 లక్షల ఎకరాల భూమిని పంచుకుంటాం మా రాజ్యం వస్తే. అదే మా భూమి. ఇది మా భూమి. తెలంగాణ గడ్డ మా భూమి. మీ యజమానులం ఈ భూమికి. మా రక్తంతో భూమి తడిచింది, మా తాతల చెమటతో ఈ భూమి తడిసింది. మా అమ్మలే సన్న బియ్యం మాకు ఉచితంగా ఇస్తావు. బుద్ధున్నదా? సన్న బియ్యం పండించింది ఎవరు అంటున్నా? సన్న బియ్యం పండించింది ఎవరు? రెడ్డి దొరసానా, వెలమ దొరసానా? మా తల్లిని పండించారు. మా తల్లులు ఎక్కడ ప్రసవిస్తారో తెలుసా? నువ్వు ఎవరినన్ను అడుగు, మా అమ్మ కలిశాలలో కన్నది అంటారు, ఒరిశాలలో కన్నది మా అమ్మ అంటారు. ఇది మా శ్రామిక సౌందర్యం. ఒరిశాలలో కనడం, కందిశాలలో కనడం, కందిశాలలోనే మా అమ్మ కన్నది నన్ను అంటది ఒక అమ్మాయి. కందిశాలల్లో కని కంది పంటను పండించడానికి నెత్తురు చెమటలు ఆ భూమి మీద పొంగి పొర్లినాయి కాబట్టే నా తల్లిదిరా ఈ భూమి, ఈ తెలంగాణ భూమి నా కన్న తల్లిది. తెలంగాణ సాధించి తెలంగాణ రాజ్యం వచ్చినాక 4% లేనోడు 40 మంది ఎమ్మెల్యేలు అవుతారు అసెంబ్లీలో, 1% లేనోడు 13 మంది ఎమ్మెల్యేలు అవుతారు. తెలంగాణ వచ్చినాక 6% లేనోడు ముఖ్యమంత్రి అవుతాడు. ఎవడు మాట్లాడేటోడు లేడా? అడిగేటోడు లేడా? ఏమిటిది? రాజ్యమా, శ్మశానం? హాస్పిటళ్ళల్లో మందులు లేవా? హాస్పిటళ్ళల్లో వైద్యం లేదా? అంటే నా నెత్తురు గుంజుకుంటావు. నేను కూలీనాలు చేస్తే నా కోటర సీసా దాపిచ్చి 200 తీసుకొని పోతావు. నా ఒంట్లో బాగాలేకపోతే హాస్పిటల్ పోతే మందులు లేక నేను హాస్పిటల్లో రావాలి. పోనీ నా బిడ్డని స్కూల్లో చేర్పిస్తే వాడు 5వ తరగతి బంద్ చేయాలి చదువు రాక. నా చేతికి పని లేదా? నాకు దవాఖానా లేదా? నా బిడ్డ చదువుకోవడానికి స్కూలు లేదా?
సమాజంలో నాకు గౌరవం లేదా? ఎందుకు బతకాలరా మీ భూమి మీద? మీకు కూలినాలి చేసింది మా తాతలు తండ్రులే. ఇప్పుడు కూడా అదే పని బతుకుతున్నాం కదా. ఇలా గోసిపెట్టి సొక్కాలేదు, ఇలా పాయింట్ సొక్కా వేసిన బానిసలు. నీ ఎందుకు బతకాలి ఈ భూమి మీద? మాకు రాజ్యం లేనప్పుడు ఎందుకు బతకాలంట. అందుకనే డాక్టర్ అంబేద్కర్ ఓటనే గండ్రగొడ్డల్ని బొడ్ల పెట్టిండు. రాజకీయ తలలు నరకమని అంబేద్కర్ గండ్రగొడ్డల్ని చేతికిచ్చాడు. ఈ పని చేయనప్పుడు ఎందుకు మన బతుకు అంటున్నా? ఆత్మగౌరవం లేని బతుకు ఎందుకు అంటున్నా? అందుకనే ఈ తెలంగాణ గడ్డ మీద మా భూమి రథయాత్రని ప్రారంభించడానికి ఒక జేఏసీని స్థాపించాం. ఎందుకు జేఏసీ? చాలా మంది అంటారు ఎందుకు జేఏసీ? మాకు పార్టీ ఉండొచ్చు, నీకో పార్టీ తగలబడవచ్చు. మనందరికీ పార్టీలు తగలబడ్డాయో ఏమైనా పార్టీలు ఉన్నాయి. నాకో పార్టీ ఉంది, నీకో పార్టీ ఉంది. తెలిసో తెలవకో, జ్ఞానం ఉందో లేకో, బుద్ధి జ్ఞానం తక్కువయో ఎక్కువయో అన్ని పార్టీలలో అన్ని సంఘాలలో చిక్కుకొని పోయినాం. మార్గం లేదు, దారి లేదు, గమ్యం లేదు, ఏం చేయాలనో తెలియదు. తెలంగాణలో మన కొట్లాటలు అంటే ఇష్టం, పోలీసుడి గల్లాపడడం అంటే ఇష్టం, మన కేసులు కావడం అంటే ఇష్టం, నా మీద 100 కేసులు ఉన్నాయని బొత్తుకోవడం తిరగడం ఇష్టం. అది కాదు కదా. తెలంగాణ గడ్డ మీద వందల వేల బీసీ ఎస్సీ ఎస్టీ కుల సంఘాలు ఉన్నాయి, బీసీ ఎస్సీ ఎస్టీ వేదికలు ఉన్నాయి, మేధావుల సంఘాలు ఉన్నాయి. కానీ మనందరం కలగలిసి తెలంగాణ గడ్డ మీద ఉన్న బీసీ ఎస్సీ ఎస్టీ బుద్ధిజీవులైన, తెలంగాణలో ఉన్నటువంటి బీసీ ఎస్సీ ఎస్టీలైన విద్యావంతులు, బుద్ధిజీవులు, వివిధ సంఘాల్లో ఉన్నోళ్ళు, పార్టీలలో ఉన్నోళ్ళు అందరూ ముక్త కంఠంతో ఒక్కటై తెలంగాణ గడ్డ మీద యుగాలుగా మన రాజ్యంలో ఈ రాజ్యాన్ని పీల్చి పిప్పి చేసి మన నెత్తురు తాగుతున్న రెడ్డి, రావు, పటేల్, పట్వారీ రాజ్యాన్ని ధ్వంసం చేయాలి. మన బీసీ ఎస్సీ ఎస్టీల రాజ్యాన్ని స్థాపించడం కోసం బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీని మొన్న 31వ తారీఖున సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో కిక్కిరిసిన వందల వేల మంది కార్యకర్తల మధ్య అది ప్రారంభమైంది. ఇక్కడ ఉన్న వాళ్ళంతా వచ్చారు. ఈశ్వరయ్య గారు జస్టిస్ వచ్చింది, చిరంజీవి గారు వచ్చింది, ఇంకా అనేక మంది మేధావులు, విద్యావంతులు వచ్చారు. అవును, అవసరం ఈ జేఏసీ తెలంగాణ గడ్డ మీద. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోవడానికి అన్ని సంఘాలని అందరినీ కలిపి రోడ్ల మీదకి తీసుకొచ్చినాం. తెలంగాణ రాజ్యం సాధించినాం. ఆ రాజ్యం రెడ్డి వెలమ చేతిలో పెట్టినప్పుడు వచ్చిన తెలంగాణ రాజ్యంలో బీసీ ఎస్సీ ఎస్టీలకి రాజ్యం రావడానికి ఇక్కడ కూడా ఎస్సీ ఎస్టీ బీసీలంతా ఒక్కటి కావాలి. మనసున్న అగ్రవర్ణాలు కూడా మనసున్న అగ్రవర్ణాలకు కూడా ఈ జేఏసీలోకి ఆహ్వానం పలుకుతున్నాం. ఎవరన్నా మన తరఫున మాట్లాడే రెడ్డి రావులను కూడా పిలవండి సభకి. కాబట్టి సభకు వచ్చి నిలబడండి, కుర్చీలు మాకిచ్చి కాసేపు నిలబడండి ఒక రోజన్నా. అప్పుడప్పుడు నిలబడండి మా కోసం. ఒంటి కాలు మీద నిలబడు. ఇట్లా నిలబడేదట మన తాతలు భూస్వామి ఇళ్ళలో. ఇట్లా ఒకటే కాలు మీద నిలబడటం మన తాతలు. అట్లా నిలబడండి అంటున్నా. ఒక రోజున నిలబడండి మా మీటింగ్లకు వచ్చి. ఆ విధంగా తెలంగాణ గడ్డ మీద బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీ ఇది రాజ్యం కోసం, మన హక్కుల కోసం, ఈ రాజ్యం కోసం, హక్కుల కోసం ఈ మహా పోరాటాన్ని, భారీ పోరాటాన్ని తీసుకొస్తున్నాయి. ఎలాంటి బీసీ వాడైనా, ఎలాంటి ఎస్సీ ఎస్టీ ఏ రకంగా ఉన్నా, ఏ రూపంలో ఉన్నా, తెలుసో తెలియకో తప్పుదారిలో ఉన్నా, మార్గం తెలియకపోయినా ప్రతి బీసీ ఎస్సీ ఎస్టీ ఇంటికి వాళ్ళ ఇంటికి వచ్చి కాళ్ళు గడిగానని నేను ఈ ఉద్యమాలకు తీసుకురావడానికి బయలుదేరుతున్నా. అయ్యా ఓ కుమ్మరాయన, ఇవాళ వరకు నీకు అసెంబ్లీ తెలుసా అన్న? ఓ మేదరాయన, నీకు అసెంబ్లీ తెలుసా? అసెంబ్లీలోకి పోయి మహేంద్రులైన మేదర వాళ్ళు ఈ రాజ్యాన్ని పరిపాలించాలని ఒక మేదరాయన అనుకుంటాడా? ఓ కుమ్మరాయన అనుకుంటాడా? హైదరాబాదులో నగలు, బంగారపు నగలు ఒక చిన్న రూములో ఉండి తయారు చేస్తూ ఉంటుంది ఈ లలిత.
కానీ లలిత మెడలో బంగారు ఆభరణాలు లేవు, లలిత జ్యువెలరీస్లో ఉన్నాయి. ఈ బంగారు ఆభరణాలు ఎన్ని బంగారపు నగలు దిగేసుకొని వచ్చుదో నేను అనుకున్నా. ఈ విశ్వబ్రాహ్మణుడు అసెంబ్లీ దర్వాజలని, అసెంబ్లీలో ఉన్న బెంచీలని తయారు చేస్తూనే ఉన్నాడు. రాజు కూర్చొని సింహాసనాన్ని తయారు చేస్తున్నాడు వడ్లాయన, వీరబ్రహ్మం గారి బిడ్డ. కానీ ఒక్కరోజు అయినా రాజు తయారు చేసిన సింహాసనం మీద వడ్లాయన కూర్చోకపోయి, ఒక్క రోజైనా ముఖ్యమంత్రి పీఠం మీద ఒక మాదిగైన కూర్చోకపోయి, బట్టలు ఉతిక సాకలైన రాజ్యంలోకి ప్రవేశించకపోయి, సిగ్గు శరం ఉన్నదా అంటనే ఈ రెడ్డి రావులకి. ఏం ముఖం పెట్టుకొని అడుగుతున్నావయ్యా? నీవు కుమ్మరి వాళ్ళకి రాజ్యంలో చోటు అయినప్పుడు, నువ్వు మేదరి వాళ్ళకి రాజ్యంలో చోటు అయినప్పుడు, యాదవుణ్ణి ప్రధానమంత్రి సింహాసనం మీద, ముఖ్యమంత్రి సింహాసనం మీద నువ్వు కూర్చోబెట్టినప్పుడు, వెనక 2 కత్తులు అంటించుకుంటే ఒళ్ళు సరక్కన గాలిద్దే, జీవితాంతం గౌళ్ళాయన తాడి చెట్టు ఎక్కినప్పుడు 2 కత్తులు కాల్చి అంటించినట్టుంటది. మొదటిసారి తాడి చెట్టు ఎక్కినప్పుడు తల్లి గుండె పగిలిద్ది, గౌళ్ళ తల్లి గుండె. ఆ గౌళ్ళాయన సింహాసనం ఎక్కొద్దా అని అడుగుతున్నా. ఈ రెడ్డి రావుల బతుకు సిగ్గు లేదు, శరం లేదు. సిగ్గు లేదు మీకు? మా ఓట్లని దొంగిలించి ఒక మేదరాయనో, కుమ్మరాయనో, గౌళ్ళాయనో, ఒక చాకలాయనో, ఒక వంజరాయనో, ఒక విశ్వబ్రాహ్మణునో, పద్మశాలినో, ఒక మంగళాయనో రాజ్యంలోకి నువ్వు ప్రవేశించకుండా ఉన్నవంటే మమ్మల్ని చంపడానికి నువ్వు తిరుగుతున్నావని అర్థం, మమ్మల్ని బొందపెట్టడానికి తిరుగుతున్నావని అర్థం. ఆ రోజు నీ గడిలోకి రానియకపోతివి, ఈ రోజు అసెంబ్లీలోకి రానియకపోతివి. ఇక నీది గడి అయితేంది, అసెంబ్లీ అయితేంది. ఈ మాటలు మనం ఊళ్ళో తిరిగి చెప్పొద్దు, ఓ మంగళాయన ఇంటికి పోయి చెప్పొద్దు. వాని సంకల ఇంటికి తీసిరగా 2000 సంవత్సరాలు, ఒక్కసారి వాడి సంఖ పోయేవైతేరా నువ్వు. అట్నే పట్టుకొని అంత 2000 సంవత్సరాల వాసన భరిస్తే అట్నే ఎన్నేళ్ళకి పడేసి ఆ సంఖాన పోయేవైతే. అట్లే చేసిండు కరుణానిధి, సంకలు కోసి సింహాసనం ఎక్కిండు కరుణానిధి మంగళాయ. కర్పూరి ఠాగూర్ అన్న సంకలు కోసి రాజ్యానికి వచ్చాడు. మల్లెపూలాగా బట్టలు ఉతికితే ఊరు మొత్తం పెంటవాసలతోటి బట్టలు ఉతికిన సాకలైన రాజ్యంలోకి రావద్దా? వాళ్ళకి అవకాశం ఇవ్వ రేవంత్ రెడ్డిని అడుగుతున్నా నేను. మంచిగా పచ్చపచ్చ సొక్కాలేసి గడ్డం పెంచి పోరగాళ్ళగా తిరుగుతుంటావు, నీకు మనవడు, నువ్వు తాతయ్యవి, మళ్ళీ నువ్వు పిల్లగాళ్ళగా తిరుగుతుంటావు. పడితే పగబట్టు, నన్ను పట్టు, ఈ లైవ్లో చూసి పగబట్టి రెడ్డి రావులు సందాలు వేసుకుని నన్ను చంపండి, ఏం పర్వాలేదు. నేను చస్తే ఇగో కోట్ల మంది వీరులు పుడతారు. ఈ అమ్మ బతికినంత 4 రోజులు ఆత్మగౌరవంతో తూకితే అంటే తూకితే, ఏంద్రా నీ ఎంత అంటే నువ్వెంత, అట్లా బతకాలనుకుంటాను నేను. ఆత్మగౌరవం అంటే నాకు అదే, నాకు ఆత్మగౌరవం అంటే అదే తెలుసు. నువ్వెంత అంటే నువ్వెంత అని బతకడం నేర్పిందే అంబేద్కర్. ఏంటంటున్నా ఇది? ఓ సాకలాయనికి, ఒక మంగళాయనికి రాజ్యంలో నువ్వు స్థానం ఎందుకు ఇవ్వట్లే? 400 ఎకరాలు హెచ్సియు భూములని అంటాడు. అది ఏం భూములో ఏందో తలబైలో పంచాయతీ. నన్ను ఒకడు వచ్చాడు, ఈ భూముల గురించి నువ్వు మాట్లాడవా అంటాడు ఒకడు. మన తెలంగాణ దాని గురించి మాట్లాడాలి అని మాట్లాడితే ఇక వాడు పరిష్కారం చేసినట్టు. ఇక మాట్లాడవా అంటాడు ఒకడు వచ్చి. మాట్లాడతా, ఏమని మాట్లాడతా? 400 ఎకరాలు నెమళ్ళు నాట్యం ఆడటానికి ఇవ్వమంటాడు అరగోపాల ప్రొఫెసర్. నెమళ్ళు నాట్యం ఆడటానికి 400 ఎకరాలు వదిలిపెట్టాలట. 400 ఎకరాలు పర్యావరణానికి వదిలిపెట్టాలని ఒక ఆయన అంటాడు. 400 ఎకరాలు గవర్నమెంట్ దగ్గరే ఉంచాలని ఒకడు అంటాడు. ఒకడు ఏదో ఇండస్ట్రియల్కి ఇచ్చిన వాడు 1000 కోట్లు దొబ్బుతాను అంటాడు. అరే నువ్వు నెమలి నాట్యానికి ఇవ్వద్దు, ఎవరికి ఇవ్వద్దు. హైదరాబాదులో ఇండ్లు లేని 12 లక్షల మంది ఉన్నారు, వాళ్ళకి ఇల్లు కట్టి 400 ఎకరాలు. బుద్ధి ఉంటే, గౌరవం ఉంటే, మానవ మర్యాదలు ఉంటే ఆ 400 ఎకరాలు ఒప్పచెప్పు. ఇలాంటి భూములు తెలంగాణలో 10 లక్షల ఎకరాల భూమి ఉంది. మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ వరకు అసౌజాహీల పాలనలో, బహుమనీ సుల్తాన్ల పాలనలో, కాకతీయ సామ్రాజ్యం, మొత్తం తురుకోళ్ల రాజ్యంలో, మిగతా వాళ్ళ రాజ్యంలో పేద ముస్లింల గురించి మాట్లాడలేదా? వాళ్ళు ఈ దేశం మూలవాసులు,
వాళ్ళు ఏం పెద్ద పరిశాల నుంచి వచ్చిన నవాబులు కాదు. ఈయనంటే తురుకాయన అనగానే ఈయనకు ముంచుకొస్తుంది కోపం. నీ గురించి అనట్లేదు నాయన. రెహమాను నువ్వేమనుకో బాబు ఏమో పగబట్టారు మీరంతా. అందుకని నేనేమంటానంటే ఎక్కడ మాకు స్థానం లేదు ఈ రాజ్యం. ఆనాటి నుంచి రేవంత్ రెడ్డి రాజ్యం వరకు స్థానం లేదు మాకు. మీ రాజ్యంలో స్థానం లేదు, మీ ప్రాతినిధ్యంలో స్థానం లేదు. పాపం రాహుల్ గాంధీ అని ఒక పెద్ద మనిషి తిరుగుతున్నాడు. ఆయన మంచివాడే పాపం, తెల్ల సొక్కా వేసుకుని తిరుగుతున్నాడు. నేను రాజ్యాంగం పట్టుకున్న సంగతి ఆయన తెలిసి ఆయన రాజ్యాంగం పట్టుకున్నాడు. మరి అది కంచాయలే గారు చెప్పిండో నాగం కుమారస్వామి చెప్పిండో కానీ ఆయన మాత్రం పట్టుకున్నాడు రాజ్యాంగం. మంచివాడే, బాగానే ఉంది. నేను రాహుల్ గాంధీని గౌరవిస్తున్నా, ఈ సందర్భంగా చెప్తున్నా. ఈ వేదిక నుంచి రాహుల్ గాంధీని గౌరవిస్తున్నా. నువ్వు కులగణనాన్ని మొదలుపెట్టినావు, సంతోషం. కులగణన మొదలుపెట్టినప్పుడు కులగణన దేనికి అని అడిగితే సంపదను పంచడానికి అన్నావు. కులగణన దేనికి అంటే ఎవరెంత మందో వారికి అంత వాటా అన్నావు. చలో లెక్క తేలింది కదా. మన గొల్లోళ్ళు పంచాయతీ చేస్తారు, మాదిగోళ్ళు పంచాయతీ చేస్తారు. లెక్క తేలంగానే అయిపోతుంది ఆడ పంచాయతీ. లెక్క తేలింది, రెట్లు 4% లేరని లెక్క తేలింది రాహుల్ గాంధీ. రేవంత్ రెడ్డిని తీసాయి, ఒక ముదిరాజుని ముఖ్యమంత్రి చేయి, ఓ మాదిగాని ముఖ్యమంత్రి చేయి, ఓ గౌళ్ళని ముఖ్యమంత్రి చేయి. మరి ఎందుకు నీ కులగణన లెక్క? దేనికి నీ కులగణన లెక్క? అది చెప్పవా? సమాధానం లేదా? ఆస్తిని పంచుతున్నావు, పంచుతావా? పంచవు. కులగణన నీ నెపమా? నువ్వు నిజంగానే చెయ్యి ఆ పని. నిజంగానే ఈ దేశంలో ఉన్న సంపదని పంచి, ఈ దేశంలో ఉన్న రాజ్యాన్ని పంచి, ఈ దేశంలో ఉన్న సమస్త వనరులని సమస్త అణగారిన వర్గాలకి పంచే కులగణన సూత్రం అనే రాజ్యాంగ గణతంత్ర సూత్రాన్ని రాహుల్ గాంధీ అమలు చేస్తే నిన్ను నడి బజార్లో గౌరవించడానికి 1 కోటి మందిని తీసుకొని వస్తున్నాను. దా చేద్దురా, ఆ పని చేయవు. ఈ 3 పార్టీల పని అదే. అందుకనే తెలంగాణ గడ్డ మీద ఒక డిమాండ్ను పెడదాం మనం. ఏమి డిమాండ్ అది? తెలంగాణ గడ్డ మీద రాజ్యాధికారం కోసం పోరాడుతూనే ఉన్నాం ఒక పక్కన. అది శాశ్వత విముక్తి. రాజకీయాల్లో రిజర్వేషన్లు కూడా మనకి ఒక తాత్కాలిక విముక్తి. విద్యా ఉద్యోగాల్లో రిజర్వేషన్లు మనకి విముక్తే. రాజ్యం ఉన్నా లేకపోయినా ఇవాళ రిజర్వేషన్లను బట్టి బతుకుతున్నాం. 42% రిజర్వేషన్లు వచ్చినాయి. 42% రిజర్వేషన్ల కోసం పోరాడుతూ ఉన్నారు. ఢిల్లీ వేదికగా జాదుల శ్రీనివాసు నాయకత్వంలో పోయి పెద్ద పోరాటం మొదలుపెట్టారు. కేంద్ర ప్రభుత్వం మెడకి పెట్టి నువ్వు చేస్తావా చేయవా అని ఇవాళ రేవంత్ రెడ్డి అడుగుతున్నాడు. నేను రేవంత్ రెడ్డిని అడుగుతున్నా, నువ్వు కేంద్ర ప్రభుత్వాన్ని అడుగుతున్నావు. ఏమని అడుగుతున్నావు? 42% రిజర్వేషన్లు పార్లమెంట్లో చట్టం చేయి అంటున్నావు. 9th షెడ్యూల్లో పెట్టవా అని అంటున్నావు. నేను రేవంత్ రెడ్డిని అడుగుతున్నా, 10 లక్షల ఎకరాల భూమిని పంచేది మీ చేతిలోనే ఉంది కదా. 1 సెకండ్లో సంతకం చేస్తే 10 లక్షల ఎకరాల భూమి వస్తుంది కదా. నువ్వు ఈ పని నువ్వు చేయట్లేదు బీసీ ఎస్సీ ఎస్టీలకు అని సవాలు విసురుతున్నా ఈ సందర్భంగా. అంటే నీ చేతిలో ఉన్న పని నువ్వు చేయట్లే. 100% చేయాల్సిందే బీజేపీ. 100% మండల్ కమిషన్ సిఫారసులను అమలు చేయాల్సిందే. రాజకీయాల్లో 50% చట్టసభల్లో రిజర్వేషన్ ఇవ్వాల్సిందే. 33% మహిళలలో బిల్లులో బీసీ ఎస్సీ ఎస్టీలకి ఉపకోట అయ్యాల్సిందే. ఎస్సీ ఎస్టీలకి రాజకీయ రిజర్వేషన్లని జనాభాకు తగ్గట్టుగా పెంచాల్సిందే. ఇవన్నీ చేయాల్సిందే. దానితో పాటుగా ఒక డిమాండ్ పెడుతున్నాం తెలంగాణ గడ్డ మీద. ఏం డిమాండ్ అది? బీసీ ఎస్సీ ఎస్టీలకి ప్రత్యేక ప్రభుత్వ హోదా కావాలా, మాకు సపరేట్ గవర్నమెంట్ కావాలా, స్పెషల్ గవర్నమెంట్ స్టేటస్ కావాలా, మాకు స్పెషల్ గవర్నమెంట్ స్టేటస్. నేను అడుగుతున్నా, ఇవాళ చంద్రబాబు నాయుడు తెలంగాణ ఆంధ్ర వేరుపడ్డప్పుడు వామ్మో హైదరాబాద్ పట్టణం పోయింది, వామ్మో నా ఇన్కమ్ పోయింది, మీ అట్ట బతకాల ఆంధ్రలో అని ఆంధ్ర వాళ్ళంతా కలిసి స్పెషల్ స్టేటస్ అని 25 లక్షల కోట్లు ఇవ్వండి అని అడిగారు. స్పెషల్ స్టేటస్ కావాలట. హైదరాబాద్ పట్టణం పోయినందుకు స్పెషల్ స్టేటస్ కావాలట. మరి స్పెషల్ స్టేటస్ హైదరాబాద్ పట్టణం పోయినందుకు అడుగుతున్నవే, మరి తెలంగాణలో
2,50,000 ఎకరాలున్న భూస్వాములున్న ఈ రాష్ట్రంలో, వేల ఎకరాల భూస్వాములున్న ఈ రాష్ట్రంలో, లక్షల కోట్ల రూపాయలు ఉన్నటువంటి ఈ తెలంగాణ రెడ్డి రావుల భూస్వామ్య వ్యవస్థలో తెలంగాణ రాష్ట్రాన్ని ఒక బౌండరీ గీసి తెలంగాణ రాజ్యాన్ని కేంద్ర ప్రభుత్వం సోనియా గాంధీ నాయకత్వంలో ప్రధాని మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రిగా తెలంగాణ రాష్ట్రాన్ని డిమార్క్ చేసి పార్లమెంట్ లో తెలంగాణ బిల్లు పెట్టింది కదా ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ సోనియా గాంధీ. ఒక్క రోజన్న మీరిద్దరు ఆలోచించిర్రా? అరే తెలంగాణలో ఒక భూస్వాములున్న క్రూర మృగాలున్న ఈ రాష్ట్రంలో బీసీ ఎస్సీ ఎస్టీ అమాయకులు యుగాలుగా చొక్కా కూడా లేకుండా, తిండి లేకుండా, ప్రతి కులం నుంచి ఒక బానిస ఈ భూస్వాముల దగ్గర బతికినరే మన తాతలంతా. మరి తెలంగాణ రాజ్యం ఇస్తే ఈ రాజ్యం రెడ్డి రావుల ఆధీనంలోకి పోతే మళ్ళా ఇదే భూస్వాములు క్రూర మృగాల్లాగా ఈ బీసీ ఎస్సీ ఎస్టీ జనాన్ని పీక తింటారు కదా. అప్పుడు ఈ తెలంగాణ రాజ్యం ఇచ్చినప్పుడు ఈ తెలంగాణ స్టేట్ లోనే బీసీ ఎస్సీ ఎస్టీలకి ప్రత్యేక చట్టం ద్వారా వీళ్ళకు స్పెషల్ గవర్నమెంట్ స్టేటస్ ఇవ్వాలని సోనియా గాంధీ ప్రధాని మన్మోహన్ సింగ్ ఆ రోజు ఎందుకు అనుకోలేదు అని అడుగుతున్నా ఈ వేదిక మీద నుంచి. ఎందుకు అనుకోలే? ఎందుకంటే ఈ ప్రజల గురించి నువ్వు ఆలోచించలేవు కాబట్టి. ఆ రోజు నెహ్రూ ఏమన్నాడు? నెహ్రూ నిజాం స్టేట్ నుంచి తెలుగు ప్రాంతాన్ని విడదీసి ఆంధ్రాలో ఉన్న తమిళనాడు ఆంధ్ర కలిసి ఉన్న దాంట్లో నుంచి మద్రాస్ గవర్నమెంట్ ఇచ్చి అక్కడ తెలుగు వాళ్ళని విడదీసి రెండింటిని కలిపి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చేస్తే నెహ్రూ ఏమన్నాడు? నిజామాబాద్ లో ఒక తుంటరి ఆడపిల్లకి ఒక అమాయకుడైనటువంటి తెలంగాణ వాడికి పెళ్లి చేసినట్టుగా ఉందన్నాడు. మరి నేనేమంటానంటే తెలంగాణ రాష్ట్రం ఇవ్వడం ఏంటంటే ఒక పులులు మేకలు లాంటి రెడ్డి రావుల భూస్వాములని అమాయకులైన బీసీ ఎస్సీ ఎస్టీ మేకల్ని ఒక బోన్లో వేయడమే తెలంగాణ రాష్ట్రం ఇవ్వడం. అందుకని నేను అడుగుతున్నా, తెలంగాణలో ఉన్న బీసీ ఎస్సీ ఎస్టీలు ఇక్కడ బతకడం అసాధ్యం. వీళ్ళ దగ్గర ఈ క్రూర మృగాల దగ్గర బతకడం అసాధ్యం. ఈ బతకడం అసాధ్యం ఎందుకంటే నువ్వు తెలంగాణ రాష్ట్రం వచ్చినాక ఇక్కడ రాజ్యంలో స్వర్గధామం అని అరశాతం లేనోడు రాజ్యాన్ని ఎట్లా పరిపాలించాడు? ఇంతమందిని మాయ చేసి తెలంగాణ రాష్ట్రంలో 4% లేని రెట్లు మళ్ళెట్లా రాజ్యానికి వచ్చారు అంటే మమ్మల్ని భయంకరమైనటువంటి మీ మాయ మాటలతో మోసం చేసి మీ క్రూర మృగాలైనటువంటి ఈ భూస్వామ్య ఆధిపత్య వర్గాల కింద మమ్మల్ని బానిసలు చేసి మీరు రాజ్యానికి వస్తున్నారు. మేమేమంటున్నామంటే పార్లమెంట్ ముందు ఒక చట్టాన్ని అడుగుతున్నాం. మాకు స్పెషల్ స్టేటస్ గవర్నమెంట్ కావాలి. ఏంటది? విద్యాశాఖ, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ మాకు ఇచ్చేయండి, మేము నడుపుకుంటాం. వైద్య శాఖ మాకు ఇచ్చేయండి, మేము నడుపుకుంటాం. చేతి నిండా పని, ఎంప్లాయ్మెంట్, ఉపాధి కార్మిక శాఖ మాకు ఇచ్చేయండి, నడుపుకుంటాం. మా గ్రామంలో మా స్కూల్లోకి నువ్వు రావు, రెడ్డి రావు రాడు, మేమే చదువుకోవాలి. అందులో మా హాస్పిటల్కి నువ్వు రావు, మా చేతి నిండకి పని ఇవ్వవు నువ్వు. మరి నీకెందుకు ఈ 3 శాఖలు? అందుకనే కేంద్ర పార్లమెంటు ముందు మన బీసీ ఎస్సీ ఎస్టీలంతా ఒక డిమాండ్ పెడదాం. ఏం డిమాండ్? స్పెషల్ స్టేటస్ గవర్నమెంట్. మాకు బీసీ ఎస్సీ ఎస్టీలకు స్పెషల్ గవర్నమెంట్, మాకే ఒక సపరేట్ గవర్నమెంట్ కావాలా. మాకు సపరేట్ గవర్నమెంట్ కావాలి. విధేయత గవర్నమెంటే అది. గ్రామ పంచాయతీ అంటే అదేమైనా కేంద్ర ప్రభుత్వానికి అభిముఖమైన గవర్నమెంటా? కాదు కదా. బీసీ ఎస్సీ ఎస్టీలు అణగారిన వర్గాలు, పీడిత జాతులు, తెలంగాణ గుట్టలలో రాళ్ల మధ్యలో బతికి మంచుతోటి 4 పంటల గుట్టలలో బంధించుకొని తిని బతికినటువంటి జాతులు మీ దగ్గర భూస్వాముల కింద బానిసలు మొన్నటి దాకా. ఈ భూస్వాముల కింద బానిసలైన మాకు స్పెషల్ స్టేటస్ కౌన్సిల్ పెట్టండి ఒకటి. కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రతి సంవత్సరం 20 లక్షల కోట్ల రూపాయలు మాకు ముందు పెట్టండి. దానికి గవర్నర్ని చైర్మన్ చేయండి, కౌన్సిల్ వేయండి. ఆ కౌన్సిల్కి ముఖ్యమంత్రికి ఏ సంబంధం లేదు. ఆ కౌన్సిల్కి పైసలు పెట్టండి, లక్షల కోట్లు. ఆ కౌన్సిల్లో 100-150 బీసీ ఎస్సీ ఎస్టీ కులాలు ఆ కౌన్సిల్లో మెంబర్లుగా ఉంటాం. డిస్ట్రిక్ట్ కౌన్సిల్లో మెంబర్లు ఉంటాం, మండల కౌన్సిల్లో మెంబర్లుగా ఉంటాం, గ్రామ కౌన్సిల్లో మెంబర్లుగా ఉంటాం. మాకు ఒక రాజ్యాంగాధిపతి అయిన గవర్నర్ దానికి చైర్మన్ ఉంటాడు. రాష్ట్రపతి నుంచి పార్లమెంట్ నుంచి పైసలు వస్తాయి. విద్యాశాఖ మాకు కేటాయించు, హాస్పిటల్స్ మాకే కేటాయించు, ఉపాధి మాకే కేటాయించు. మా ఆడపిల్లల్ని, మా అక్కల్ని, చెల్లెల్ని చైనా తీసుకుపోయి పని నేర్పించుకొని టీవీలు తయారు చేస్తాం. మా బిడ్డల స్కూల్ ఎట్లా నడిపించుకోవాలని మేము చూసుకుంటాం, మా హాస్పిటల్ మేము చూసుకుంటాం. మాకు సపరేట్ గవర్నమెంట్ కావాలా ఎస్సీ ఎస్టీ బీసీలకి.
ఇది సాధ్యమా అని అంటాడు ఒక ఆయన ముందే. అస్సాంలో గుట్టల మధ్య బతికే గిరిజనులకి స్పెషల్ గవర్నమెంట్ స్టేటస్ ఇచ్చిండు. అస్సాంలో వాళ్ళ రాజ్యం కోసం పోరాడే క్రమంలో వాళ్ళని ఒక ప్రాంతాన్ని తయారు చేసి అక్కడ ఇచ్చారు కౌన్సిల్, గవర్నర్ చైర్మన్, అన్ని కులాలు, దాంట్లో పోరాడే కులాలకు సంబంధించిన కులాలంతా కౌన్సిల్ మెంబర్లు. వాళ్ళకి ఎడ్యుకేషన్ ఇచ్చిండ్రు, వైద్యాన్ని ఇచ్చిండ్రు, రోడ్లు వేసుకోమన్నారు. వాళ్ళకి సపరేట్ గిరిజన చట్టాలు ఉంటే కోర్టులు కూడా పెట్టిరు వాళ్ళకి సపరేట్గా. చూసిండ్రా? ఒక రాజ్యం, ఒక పార్లమెంట్ తలుచుకుంటే ఏదైనా చేయొచ్చు ప్రజల బాగు కోసం. అందుకనే మాకు బీసీ ఎస్సీ ఎస్టీలకి సపరేట్ గవర్నమెంట్ కావాలా. నువ్వు మెట్రో ప్రాజెక్టులు, నేషనల్ హైవేలు, పెద్ద పెద్ద రోడ్లు అమెరికా నుంచి తీసుకొచ్చి పెట్టుబడులు అంటావు. ఎవడో ఆ పెట్టుబడి వచ్చేటోడు మాకు తెలియదు. వాడు గూర్ఖాలకి కోట్లు వేసుకొని తీసుకొచ్చి వీడు చైనా పెట్టుబడిదారు అంటాడు, మనకు తెలియదు ఆ సంగతి. వాడు చైనా వాడే ఎవడు ఎయిర్పోర్ట్ కాడ పట్టుకొచ్చి వాడు కోట్లు వేసి ఫోటోలు తీపిస్తారు. ఎందుకంటే నువ్వు నిజంగానే ఎంప్లాయ్మెంట్ అమెరికా నుంచి, చైనా నుంచి కంపెనీలు వస్తే ఆ కంపెనీలు ఏడున్నాయి, దాని ఉద్యోగాలు ఏడున్నాయి, దాని కథ ఏంది? వాళ్ళు చెప్పిన ఉద్యోగాలు, కేటీఆర్, రేవంత్, కేసీఆర్ చెప్పిన ఉద్యోగాలని కలిపి లెక్క చేస్తే తెలంగాణ జనాభా కన్నా ఎక్కువ ఉద్యోగాలు వచ్చినాయా? అందుకని నేనేమంటానంటే మాకు సపరేట్ స్పెషల్ గవర్నమెంట్ ఇచ్చి మా చదువు మేము చూసుకుంటాం, ఏమన్నా పని చేసుకొని. గవర్నమెంట్ మా ప్రాంతాలలో వైన్ షాపులు పెడితే కర్రలు తీసుకొని పగలగొడతాం వాటిని. మా ప్రాంతాల్లో పెడితే మందు పోసి రాజ్యాన్ని తెచ్చుకుంటావు నువ్వు. లిక్కరు, భారతదేశంలో పెద్ద లిక్కర్ కంపెనీ ఇక్కడ. ఇది ఎముకలు ఉన్నది మన కాడనే, టీవీ వచ్చేది మన కాడనే, రోగం లేక తిండి లేక రోగాలు వచ్చి సచ్చేది మన నోట్లని వాడు మందు పోస్తాడు. ప్రతి గవర్నమెంట్ చేసే పని అదే. అందుకనే మా రాజ్యంలో ఒక లిక్కర్ ఉండదు. మా ఎడ్యుకేషన్ మేము చూసుకుంటాం, మా బిడ్డలను ఎట్లా చదివియాలి. స్కూల్ కడతాం, అమెరికాలో స్కూల్ ఎట్లుంటుందో అట్లా కట్టుకుంటాం. మాకు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఇచ్చాయి 30,000 స్కూళ్ళని అమెరికా, ఇంగ్లాండ్ స్కూళ్ళ లాగా కట్టుకుంటాం. మాకు విద్యాశాఖ ఇచ్చాయి. అందులో మా వాళ్ళే మెంబర్లుగా ఉంటారు. గౌన్లైన, సాకలైన, మేదరైన మొత్తం మా కులాలే ఉంటారు. మా వాళ్ళే ఎడ్యుకేషన్ కమిటీలో ఉంటారు, గ్రామ కౌన్సిల్లో ఉంటారు, మండల కౌన్సిల్లో ఉంటారు. మండలంలో ఉన్న 20 స్కూల్స్ ఎట్లా బాగు చేసుకోవాలో మేము పైసలు తెచ్చుకొని మా స్కూల్ని మేము బాగు చేసుకుంటాం. మా తలల మీద ట్యాక్సులు తీసుకుంటాం, ఆ ట్యాక్సులతోటి ప్రాజెక్టులు కడతాం. ఆ ప్రాజెక్టుల భూముల కింద మాకు, నీళ్ళ కింద మాకు భూములు ఉండవు. అంటే మా ట్యాక్సులతోటి ఏమో ప్రాజెక్టులు కడతావు, ఆ ప్రాజెక్టుల కింద మాకు భూములు ఉండవు. మా తలల మీద అప్పులు చేస్తావు బయట దేశాలల్లా, ఆ అప్పులతోటి తెలంగాణ రాష్ట్రం దివాళా తీస్తుంది. అంటే మా తలల మీద అప్పులు, మా తలల మీద ట్యాక్సుల మీద రాజ్యం నడుస్తుంది. మాకు ఇక్కడ ఏమి ఉండదు. ఒక్కటే గుర్తుపెట్టుకోండి అయ్యా, ఏదో జీవితం గడుస్తుంది అనుకుంటే సరిపోదు. రేపు మన కడుపున పుట్టిన బిడ్డలే చచ్చిపోయేది ఈ రాజ్యాల వల్ల. నీకు బిడ్డల మీద ప్రేమ ఉంటే, నీ కన్న బిడ్డల మీద ప్రేమ ఉంటే, నీ స్వరాజ్యాన్ని, నీ రాజ్యాన్ని నిర్మించుకో తెలంగాణ గడ్డ మీద. నీ బిడ్డల మీద ప్రేమ ఉందా లేదా అనడానికి తార్కాణం అదే. అందుకనే తెలంగాణ రాష్ట్రంలో మా భూమి రథయాత్ర ప్రారంభం కాబోతుంది. ఈ మా భూమి రథయాత్రలో బీసీ ఎస్సీ ఎస్టీలకి 42% బీసీలకి రిజర్వేషన్స్, అవి 69-70% దాకా పెరుగుతాయి. దానికి పార్లమెంట్లో చట్టం కావాలి, దాని గురించి పోరాడతాం. ఎస్సీ ఎస్టీలకి జనాభాకు తగ్గట్టుగా రిజర్వేషన్ల కోసం పోరాడతాం. తెలంగాణ గడ్డ మీద 10 లక్షల ఎకరాల భూమిని పంచాలని పోరాడతాం. మహిళా కోటాలో ఉపకోటా కోసం పోరాడతాం. దాదాపుగా 12 డిమాండ్లలో తెలంగాణలో బీసీ ఎస్సీ ఎస్టీలకి స్పెషల్ గవర్నమెంట్ స్టేటస్ పెట్టి గ్రామం నుంచి రాష్ట్రం వరకు మా బీసీ ఎస్సీ ఎస్టీ కులాల మొత్తాన్ని కౌన్సిల్ గా మెంబర్లు పెట్టి మా గౌరవ వేతనం ఇచ్చాయి. 2,50,000 మంది బీసీ ఎస్సీ ఎస్టీలు ప్రభుత్వంలో మనం ఆఫీసర్లుగా ఉంటాం. మన ప్రభుత్వాన్ని మనం పరిపాలించుకుంటాం. మా స్కూల్ని మేమే కాపాడుకుంటాం. ఎట్లా కాపాడుకోవాలో మాకు తెలుసు. నువ్వు మీ స్కూల్లో ఏమైనా తెలుసుగా, మీ రాజ్యంలో ఏ స్కూల్ పెట్టిర్రో ఆ స్కూల్స్ ఏమైనా తెలుసుగా. కానీ మేమే స్కూల్కి విద్యాశాఖలో మా కమిటీ ఉంటే మా స్కూల్ని బంగారం లాగా మార్చుకుంటాం మా బిడ్డల కోసం. అందుకనే ఈ రాజ్యానికి ఒకటే చెప్తున్నాం, మిస్టర్ రేవంత్ రెడ్డి, ఈ రాజ్యాన్ని నీకు అదృష్టం దరిద్రం లాగా పట్టుకుంది. రేవంత్ రెడ్డికి అదృష్టం దరిద్రం లాగా పట్టుకుంది. ప్రజలకేమో దురదృష్టం అదృష్టం లాగా పట్టుకుంది. నీకు చిన్న వయసులో ముఖ్యమంత్రి పీఠం మీదకి వచ్చినావు, సంతోషం. కానీ మంచి పనులు చేయి,
మంచి పనులు చేయంటున్నా. నిజంగానే నీ గుండెల మీద ప్రజల మీద ప్రేమ ఉంటే మంచి పనులు చేయి. 10 లక్షల ఎకరాల భూమిని పంచు. ఈ చీప్ లిక్కర్, ఈ లిక్కర్లన్నీ అమ్ముతున్నావు కదా, ఇవన్నీ బంద్ చేయి. ఎక్కడో ఇంటర్నేషనల్ స్టాండర్డ్గా ఎక్కడ అమ్ముకుంటే అమ్ముకో. వీళ్ళకి మందమ్మ మాకు 10 లక్షల ఎకరాల భూమిని వంచు. బీసీఎస్సీ ఎస్టీలకు రాజకీయ ప్రాతినిధ్యంలో సర్వం నువ్వు చేయాల్సిన పనులన్నీ చేయి. 420 హామీలు ఇచ్చినావు కదా, ఏం అమలు చేసినావు? నీ అన్నాడు బస్సు ఎక్కలేదా? మాకు తెలియదా? బస్సు ఆర్టీసీ డిపార్ట్మెంట్ కాపాడిందా మా బీసీఎస్సీ ఎస్టీలు? మీ ముఖానికి బస్సు ఎక్కిరా ఎప్పుడన్నా? బస్సు ఎక్కడం దిగడం దేంతో ఏమొస్తుంది మాకు? బస్సు కాదు మేము ఎక్కాల్సింది, దిగాల్సింది. సీఎం కుర్చీ ఎక్కాల, దిగాల. ఇది మేము ఎక్కాల్సింది, దిగాల్సింది. అందుకనే రేవంత్ రెడ్డి ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్న కాంగ్రెస్ రెడ్లు ఈ రాజ్యాన్ని ఈ విధంగా పరిపాలించడం ఇది తప్పు. ఇది రాజ్యాంగానికి వ్యతిరేక పరిపాలన. మీది ఒక్క మంచి పని చేయలేదు 420 హామీలలో. అందుకనే అంటున్నాం, ఇవాళ కేసీఆర్ రేపు పార్టీ మీటింగ్ పెడుతున్నాడు. ఆ మీటింగ్ లో చెప్పు, దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తానన్నా. కాబట్టి ఆ మాటకి కట్టుబడి ఉంటావా? ఆ మాట మీద నిలబడతావా? ఏంటో ప్రకటించు. బీసీఎస్సీ ఎస్టీలకి రాజ్యంలో ఎంత వాటో ప్రకటించు. ఈ రాజ్యాన్ని ఎవరు గొప్ప చెబుతావో ప్రకటించు. రేపు తెలంగాణ గురించి యుద్ధం చేసినావు, బాగానే ఉంది. రాజ్యం వచ్చింది. రేపు వచ్చే రాజ్యం బీసీఎస్సీ ఎస్టీలకి అంకితం ఇస్తున్నా అని ప్రకటించి కేసీఆర్ చరితార్థుడిగా మిగిలిపోను రేపు మీటింగ్లో. అదే పని, అదే మాట బీజేపీని అడుగుతున్నాం. మీకు నిజంగా రాజ్యాంగం మీద చిత్తశుద్ధి ఉంటే, నిజంగా రేవంత్ రెడ్డికి రాజ్యం మీద చిత్తశుద్ధి ఉంటే, నిజంగా కేసీఆర్కి ఉంటే, డాక్టర్ అంబేద్కర్ యొక్క రాజ్యాంగం మీద, అంబేద్కర్ మీద మీకు గౌరవం ఉంటే, ఇదే అంబేద్కర్ జయంతి నుంచి అడుగుతున్నా. బీజేపీ, కాంగ్రెస్, టీఆర్ఎస్ 3 పార్టీలు మీ పార్టీల ద్వారా తయారయ్యే రాజ్యాన్ని రేపు బీసీఎస్సీ ఎస్టీ ప్రజలకే అంకితం ఇచ్చి రాజ్యం ఇచ్చేయండి మాకు. మా రాజ్యాన్ని పరిపాలించుకుంటాం. లేదంటే మీరు అంబేద్కర్కి పచ్చి వ్యతిరేకం. డాక్టర్ అంబేద్కర్ చెప్పింది ఏంటి? అసంఖ్యాకంగా ఉన్న 93-90% బీసీఎస్సీ ఎస్టీలు రాజ్యం అనే తాళం చేయబట్టుకోండి, ఏ తాళమైన ఊపిరైద్ది, మీ దుఃఖం నిర్మూలించబడిద్ది అని అంబేద్కర్ చెప్పాడు. అదే అంబేద్కర్కి ఇచ్చే నివాళి, ఆయనకిచ్చే కానుక అది. అందుకనే ఈరోజు ఈ పార్టీలను నిలదీసి అడుగుతున్నాం. ఒక మిత్రుడు అంటాడు 3 సంవత్సరాలలో ఏదైనా జరిగితే 10 ఏళ్లలో రాజ్యం వస్తే అంటాడు. నేను అంటున్నా ఇవాళ ఒక మాట వేదిక మించి, ఏం 3 సంవత్సరాలు కానీ రేపు 10 అసెంబ్లీలు ఎన్నికలు రాబోతున్నాయట. 10 అసెంబ్లీ ఎన్నికలు వస్తే ఆ ఎన్నికలలో పోటీ చేసి ఈ రెడ్డి రావుల రాజ్యాన్ని కథం చేయాలి రేపు వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో. దానికి కాసుకొని ఉండండి. ఎక్కడ ఉప ఎన్నికలు వచ్చినా ఆ ఉప ఎన్నికలలో రావాలని కోరుతున్నా. ఉప ఎన్నికలు ఎక్కడొస్తాయో చూద్దాం. ఉప ఎన్నికలు, ఆ ఉప ఎన్నికలలో మన సత్తా కూడా చూపించాలి, మన ఓటు విలువని. అందుకని ఈ సందర్భంగా మీ అందరినీ కోరుతున్నాం, తెలంగాణలో మా భూమి రథయాత్ర 1,00,000 కిలోమీటర్లు 33 జిల్లాలలో ప్రయాణం జరుగుతుంది. 3 సంవత్సరాల 3 నెలలు 3.5 సంవత్సరాల యాత్ర సాగుతుంది. ఈ 3.5 సంవత్సరాల యాత్రలో వారానికి 5 రోజుల యాత్ర ఉంటుంది. 2 రోజులు అన్ని జిల్లాలు తిరగాల. నేను యాత్రలు చిక్కుకుంటే అక్కడ దొంగలు తిరుగుతారు, దొంగలు పడతారు. ఆడ దొంగలు తిరమాల 2 రూపాయలు నాకు ఇక్కడ. అందుకని ఆడ దొంగలు లోపల తిరుగుతుండ, బ్లాక్ మెయిలర్లు దొంగలు తిరుగుతూ ఉంటారు. వాళ్ళ సంగతి చూడాలి అక్కడ. కాబట్టి ఈ 3 సంవత్సరాల 3 నెలల్లో ప్రతి గ్రామం, ప్రతి మండలం వస్తాం. ప్రతి గవర్నమెంట్ దగ్గరికి పోతాం. స్కూల్ కాడికి పోతాం, స్కూల్ ఎట్లుందో చూస్తాం. స్కూల్లో బెంచీలు ఉన్నాయా, సార్లు ఉన్నారా, పాఠాలు మంచిగా చెప్తానరా, భూమ మంచిగా పెడతానరా అని ప్రతి స్కూల్ని చెక్ చేయడానికి పోతున్నది రేపు జేఏసీ యాత్ర అని చెప్తున్నా మీకు. ఎవడనగాల ఈ రాజ్యాన్ని? ఎవరికి వాళ్ళు మౌనంగా మెదలకుండా మూగోళ్ళు అయిపోయారు. సెల్ ఫోన్లు ఒత్తుకోవటం. ఇద్దరు పక్కన కూర్చున్న 4 సంవత్సరాలు కూడా మాట్లాడరాట సెల్ ఫోన్లు ఒత్తుకోవటం. ఎవడనగాలి ఈ రాజ్యాన్ని? దవాఖానకి పోతాం, మందులు ఎట్లున్నాయి, డయాగ్నోసిస్ ఎట్లున్నది, డాక్టర్లు డ్యూటీకి వస్తారా లేదా, బువ్వ పెడతారా లేదా, శానిటేషన్ ఉందా లేదా, హాస్పిటల్లో, స్కూల్లో, గవర్నమెంట్ ఆఫీసులలో బండబోతాను నేను రేపటి నుంచి. ఆడనే హాస్పిటల్లో, స్కూళ్ళలో ఉండి వీళ్ళు ఎట్లున్నారు, ఈ రోగులు ఎట్లున్నారు, ఈ పోరాళ్ళు స్కూల్లో ఎట్లా బతుకుతాండ్రు, ఎంఆర్ఓ ఆఫీసులో మన వాళ్ళని నిలబెడతాండా, ఎంఆర్ఓ కుర్చీ వేసి కూర్చోబెడతాండా, పని అమ్మటే చేయించి పెడతాండా, మంచినీళ్ళు ఇస్తాండా లేదా, కలెక్టర్ మనల్ని రోడ్ల మీద అంతే నిలబెడతాండా,
లోపలికి తీసుకుపోతుండా, మంచినీళ్ళు తాపిస్తుండా అని కలెక్టరేట్ ఆఫీస్కి పోతాం. ప్రతి ఆఫీస్కి పోయి అడగాలి. 8 గంటలు మీరు పని చేసుకొని బతుకుతారు, బువ్వ తింటారు, 8 గంటలు పండుకుంటారు, ఇంకో 8 గంటలు ఖాళీగా ఉంది. అందులో 4 గంటలు దోస్తులతో ఎగరండి. ఒక 4 గంటలు సమాజానికి ఏమని కోరుతున్నా మిమ్మల్ని అందరినీ. ఈ సమాజానికి ఇవ్వడం అంటే అర్థం ఎవరికో కాదు, నీ బిడ్డల కోసం, నీ కడుపున పుట్టిన బిడ్డల కోసమే సమాజానికి సమయం కేటాయించమంటుంది. అందుకనే బీసీ ఎస్సీ ఎస్టీలు రాజ్యం కోసం, అధికారం కోసం, తెలంగాణ రాష్ట్రాన్ని పరిపాలించడం కోసం, దేశాన్ని పరిపాలించడం కోసం మనమే సైనికులుగా యుద్ధం చేసి మనం రాజకీయ నాయకులమై ఈ రాష్ట్రాన్ని పరిపాలించడమే అంబేద్కర్కి ఇచ్చే నిజమైన కానుక అని ఈ సందర్భంగా కోరుతా ఉన్నాను మిమ్మల్ని అందరూ. అంబేద్కర్కి ఇచ్చే కానుక ఏంటంటే, మనం రేపు రాజ్యం వచ్చిన తర్వాత బీసీ ఎస్సీ ఎస్టీ చేసి ప్రతి గ్రామం పోయి ప్రజా సమస్యలని పరిష్కరించడానికి, వాళ్ళ కన్నీటిని, వాళ్ళ దుఃఖాన్ని ఓదార్చడానికి, వాళ్ళ గడప గడపకి పోయి వాళ్ళ సమస్య ఏంటో ప్రపంచ దృష్టికి తెలియడానికి రేవంత్ రెడ్డికి లేఖలు రాసి, రేవంత్ రెడ్డి దృష్టికి, ప్రధానమంత్రి మోడీ దృష్టికి, ఈ ఇద్దరి దృష్టికి ప్రజల దుఃఖాన్ని సవివరంగా వివరించడానికి రేపు మా భూమి రథయాత్ర గ్రామ గ్రామం పర్యటించబోతుందని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను. గ్రామంలోకి పోతాం, ప్రతి కులం దగ్గరికి పోతాం. నీకు ఓటు ఇచ్చిందమ్మా, నువ్వు ఈ రాజ్యంలో ప్రవేశించాలయ్యా, నువ్వు అసెంబ్లీలో అడుగు పెట్టాలయ్యా నీ కులం అని ప్రతి కులానికి రాజకీయ చైతన్యం తీసుకొని వస్తాం. తెలంగాణ గడ్డ మీద రాజకీయ చైతన్యం ఉందంటారు, ఇది పచ్చి బోగస్ మాట. ఇది తెలంగాణ గడ్డ మీద రాజకీయ చైతన్యం లేదు. ఇది ఏ ప్రొఫెసర్ ఒప్పుకోరు, అగ్రవర్ణాల ప్రొఫెసర్లు. రాజకీయ చైతన్యం అంటే అర్థం ఏంటో తెలుసా? రాజకీయ చైతన్యం అంటే ఆయా పీడిత కులాలు మొత్తం రాజ్యంలో భాగస్వాములు కావడమే రాజకీయ చైతన్యం. తెలంగాణ గడ్డ మీద రెడ్డి రావులకు మాత్రమే రాజకీయ చైతన్యం ఉంది కాబట్టి వాళ్ళిద్దరు రాజ్యాన్ని వెళ్తున్నారు. బీసీ ఎస్సీ ఎస్టీలకు రాజకీయ చైతన్యం లేదు కాబట్టే మనం బయట బతుకుతున్నాం, చట్టసభలు లేకుండా. అందుకనే తెలంగాణలో ప్రతి గ్రామానికి పోయి అడుగడుగున ప్రతి కులం దగ్గరికి పోయి మీ రాజకీయ వాటా ఎంత, మీ రాజకీయ ప్రాతినిధ్యం ఎంత, అసెంబ్లీలో మీరు ఎందుకు ఇప్పటిదాకా లేరు, పార్లమెంట్లో మీరు ఎందుకు లేరు, మీరు చట్టసభల్లో ఎందుకు లేరు, అక్కడే కదా మన బడ్జెట్, మన విముక్తి గీతం, మన విధిరాత, మన తలరాత మార్చుకునే శాసనాలు చేసుకొని ప్రతి కుమ్మరాయన, మేదరాయన, చాకరాయన, విశ్వబ్రహ్మణుడు, పద్మశాలి, మంగళి, చాకలి, యాదవ, గౌడ, పద్మశాలి మన జీవితాన్ని మార్చుకునేది అసెంబ్లీలో కదా. ఈ మాటలు చెప్పడానికి, ప్రజా సమస్యలు పరిష్కరించడానికి, అంతిమంగా తెలంగాణ రాష్ట్రంలో రాజ్యాన్ని పరిపాలించడానికి, స్పెషల్ గవర్నమెంట్ స్టేటస్ చట్టం కోసం పార్లమెంట్లో 42% రిజర్వేషన్ బిల్లు తెచ్చుకోవడానికి, ఎస్సీ ఎస్టీల కోసం, సమస్త సబ్బండ వర్గాల రాజ్యాంగ హక్కుల కోసం సాగే రాజ్యాధికార సమరమే ఈ మా భూమి రథయాత్రని మరొకసారి తెలియజేస్తా ఉన్నాం. ఇది మన బిడ్డల కోసం సాగే సమరం, ఇది మన బిడ్డల కోసం సాగే సమరం, మీ కడుపున పుట్టిన బిడ్డల కోసం సాగే యుద్ధం. ఇది మీ బిడ్డలని బంగారు భవిష్యత్తు కోసం, మీ బిడ్డల్ని, మన బిడ్డల్ని మనం చనిపోయిన ఈ రాజ్యంలో, ఈ లోకంలో వాళ్ళ గొప్ప జీవితాన్ని ప్రసాదించడానికి సాగబోతున్న యాత్ర ఇది. మన తాతలు, తండ్రులు మొత్తం భూస్వాములకి జీవితాల్ని బానిసలుగా బతికాం. ప్రతి కులం నుంచి మన తాత బానిసే భూస్వామి ఇంట్లో, ఇది గుర్తుపెట్టుకోండి. ఆ భూస్వామి ఇంట్లో బానిసగా బతికే మన అక్కలు, అమ్మలు దాసీలుగా బతికేండు, మగవాళ్ళు బానిసలుగా బతికిండు. వాళ్ళ భూమి మనకు భూమి లేకుండా చేయడంతో వాళ్ళ దగ్గర వెట్టి చాకిరీ చేయించుకోవాలనే మనకు భూమి లేకుండా చేసి, వెట్టి చాకిరీ అంటే వాళ్ళకి జీవితాన్ని అర్పితం చేసిర్రు మన తాతలు. 4 బస్తాల జొన్నల కోసం, సంవత్సరం మొత్తం 1 బస్తా జొన్నల కోసం మన బిడ్డల్ని మన తాతలు భూస్వాములకు ఇచ్చేసిండ్రు. ఇది మర్చిపోదామా ఈ కథ అంటున్నా, ఈ కథ మర్చిపోదామా అంటున్నా. ఆయన ఎవరో కాదు, మన తాతే కదా. 10 మంది బిడ్డల్ని గంజిపోసి బతికిచ్చిండు కదా, నెత్తురు చిందించి. ఆ తాత కోసం ఏం చేద్దాం చెప్పండి, ఆ ముత్తాత కోసం ఏం చేద్దాం? 10 మంది బిడ్డల్ని తన నెత్తురు కరిగించి 10 మంది బిడ్డల్ని సాకి పెంచినందుకే మనం పుట్టాం కదా. మరి ఆ తాత కోసం ఇచ్చేదేంటి? రాజ్యం ఇద్దాం, మన తాతల ఆత్మశాంతిస్తుంది. అదే తెలంగాణలో చిట్ట చివరి పోరాటం. శతాబ్దాలుగా పోరాటాలు జరుగుతున్నాయి. ఇక్కడ స్వాతంత్రం రాలేదని పోరాటం మొదలైంది, తర్వాత సాయుధ పోరాటం మొదలైంది, నక్సలైట్ పోరాటం మొదలైంది, కమ్యూనిస్టు పోరాటాలు మొదలైనవి, తెలంగాణ ఉద్యమం వచ్చింది, తెలుగువారి ఆత్మగౌరవం వచ్చింది, జాతీయవాద ఉద్యమం కాంగ్రెస్ వచ్చింది, హిందూ ఉద్యమం వచ్చింది, తెలంగాణ అన్ని ఉద్యమాలు వచ్చినాయి. చిట్ట చివరిగా మన విముక్తి గీతం,
మన సంఖ్యలను బద్దలు కొట్టి సింహాసనం మీద కూర్చోబెట్టే చిట్ట చివరి ఉద్యమం తెలంగాణ బీసీఎస్సీ ఎస్టీ జేఏసీ మాత్రమే మన ఉద్యమానికి చిట్ట చివరి. అందుకని వేదిక మీద ఉన్న ప్రొఫెసర్లను కోరుతున్నాను నేను. అయా 3 ప్రొఫెసర్లు వచ్చారు. మీరు ఒక ప్రొఫెసర్ జాన్ డీవీ అంబేద్కర్ని సృష్టించాడు. జాన్ డీవీ ప్రొఫెసర్. జాన్ డీవీ లాగా కావాలి మీ 3. ఆ పాత్ర పోషించండి అంటున్నాను మిమ్మల్ని. సమాజం మీదకి రండి. కోదండరామిరెడ్డి కష్టపడ్డాడు నిజమే. పాపం సామాన్యులాగానే ఏదో గొర్రెలు గొల్లాయిలాగా కనపడతాడు, కానీ పచ్చి ఫ్యూడల్ రెడ్డి అతను. తిరిగిండు రాజ్యం వెలమూలకు పోయింది. ఇది ఎప్పుడు రెడ్లకు వస్తుంది అని చూసిండు. రేవంత్ రెడ్డికి రాజ్యం ఒప్పితే లోపల త్వరపడ్డాడు గుడ్డ కప్పుకొని. ఇప్పుడు ఈ 3 ప్రొఫెసర్లు కూడా కష్టపడి బీసీఎస్సీ ఎస్టీలకి రాజ్యం వచ్చేంత వరకు మీ 3 కష్టపడాలని కోరుతున్నారు. ఆచార్యులు. అందుకని వేదిక మీద ఉన్నటువంటి నాయకులు, వేదిక మీద ఉన్న నాయకుల్ని కూడా కోరుతున్నా. జాజుల శ్రీనివాస్ గౌడ్ని కోరుతున్నా. ఏమని కోరుతున్నా? బీసీఎస్సీ ఎస్టీల కోసం నినదిస్తున్నది నీ స్వరం. పార్లమెంట్ వేదికగా పోరాడుతున్నది నీ స్వరం. తెలంగాణలో బీసీ హక్కుల కోసం పోరాడుతున్నది నీ స్వరం. నీ స్వరం, నీ ఉద్యమం తెలంగాణ గడ్డ మీద బీసీఎస్సీ ఎస్టీల రాజ్యం కోసం కూడా సాగాలి. ఈ యుద్ధంలో మన రాజ్యం సంపాదించేంత వరకు ఈ పోరాటంలో భాగస్వామి కావాలని వేదిక నుంచి కోరుతా ఉన్నా. అందుకని ఈ సందర్భంగా ఓకే, భూ కమిషన్ వేస్తాం. తెలంగాణలో సాకలేలమ్మ భూ కమిషన్ వేస్తాం. ఆ భూమి సర్వే నంబర్లతో సహా తీసుకొస్తాం. ఆదిలాబాద్లో భూములు ఏమైపోయాయో మాట్లాడతాం. అన్నీ మాట్లాడతాం. ఈ యాత్రలో తప్పకుండా సమస్యలన్నీ పరిష్కారం కోసం పోరాడుతూనే ఉంటాం. మా మీద ప్రభుత్వానికి ఈ వేదిక నుంచి చెప్తున్నా, మా భూమి రథయాత్ర రాజ్యాంగబద్ధంగా, శాంతియుతంగా, ప్రజాస్వామ్యబద్ధంగా సాగే మా భూమి యాత్ర. మాకు వయలెన్స్ కానీ, మాకు అప్రజాస్వామ్యం కానీ మాకు అంబేద్కర్ నేర్పలే. మాకు అంబేద్కర్ నేర్పింది ద్వేషం లేని, అసూయ లేని, హింస లేని శాంతియుత సమాజాన్ని నిర్మించండి, ప్రజాస్వామ్యబద్ధంగా పోరాడి రాజ్యానికి రమ్మని మా తండ్రి అంబేద్కర్ నేర్పిన బాటలో నడుస్తున్నాం మేము. అందుకనే రేవంత్ రెడ్డికి, ముఖ్యమంత్రికి, పోలీస్ వారికి మా భూమి రథయాత్రకి మీరు స్వాగతం పలికి సహకరించండి అని కోరుతున్నాం ముఖ్యమంత్రి. ఎందుకంటే ఇది అర్థం అనుకో. మా భూమి రథయాత్ర రేవంత్ రెడ్డికి ఒక అర్థం. ప్రజల సమస్యల్ని నీకు చెబుతా ఉంటాయి ఈ అర్థంలో ప్రతిరోజు. ప్రజా సమస్యల్ని పరిష్కారం కోసం ప్రభుత్వం ముందు, కేంద్ర ప్రభుత్వం ముందు చూపిస్తూ ఉంటాం. కాబట్టి ఈ సమస్యల్ని పరిష్కరించే పద్ధతిలో మేము ప్రయాణం చేస్తాం. కాబట్టి సహకరించండి. మాట్లాడతాం మేము మా ఆవేదనతో, మా బాధతో. వేల సంవత్సరాల యుగాలుగా పడిన బానిసలు మా తాతలు తండ్రులు కాబట్టి మేము మాట్లాడతాం కొంత బాధగా. కానీ ఈ పోరాటం మా రాజ్యం కోసం సాగే స్వాభిమాన యుద్ధం, ఇది ఆత్మగౌరవ యుద్ధం. ఇది మా భూమి రథయాత్ర అంటే ఇది రాజ్యం కోసం, మా బిడ్డల కోసం సాగే ఒక మహాయుద్ధం ఇది. అందుకని ఈ యుద్ధానికి, ఈ ప్రజాస్వామ్య పోరాటానికి ప్రభుత్వాలు సహకరించాలని కోరుతున్నా. బీజేపీ అయినా, బీఆర్ఎస్ అయినా, కాంగ్రెస్ అయినా 3 పార్టీలు రేపు మీరు రాజ్యాన్ని మీరు సృష్టించాలనుకుంటే, రాజ్యాన్ని తేవాలనుకుంటే ఆ రాజ్యాన్ని బీసీఎస్సీ ఎస్టీలకు ఒప్పజెప్పి మీరు విశ్రాంతిలోకి వెళ్ళమని రెడ్డి రావులకి విజ్ఞప్తి చేస్తున్న ఈ వేదిక మీద నుంచి మీరు విశ్రాంతి తీసుకోండి. అందుకనే ఇడ్లీ సాంబార్ గోబ్యాక్ అన్నారు ఆ రోజు. అదేం పాపం చేసింది? ఆ ఇడ్లీలో మినపప్పు ఉంటుంది, దాంట్లో 22% ప్రోటీన్ ఉంటుంది. ఇడ్లీ ఎందుకు వద్దంటావు? సాంబార్లో కందిపప్పు ఉంటుంది, 22%, 25% కందిపప్పులో ప్రోటీన్ ఉంటుంది. ఇడ్లీ సాంబార్ గోబ్యాక్ అదేం పాపం చేసింది అంటాను. ఆ 2 తినే పదార్థాలు. రెడ్డి రావులు గోబ్యాక్ రాజకీయాల నుంచి ఇది నినాదం. రెడ్డి రావులు గోబ్యాక్ పాలిటిక్స్ నుంచి చలో వెళ్ళిపోండి. మీరు ఈ రాజ్యం ఒప్పు చెప్పండిగా. కాలం మారింది, సమాజం మారింది, భూస్వామ్య వ్యవస్థ, ప్రభువర్గం కూలిపోయింది యూరప్ దేశాల్లో. భారతదేశం కూడా కొంత పరివర్తన చెంది రాజ్యాంగం రాసిన తర్వాత. కానీ ఇదేం కర్మ ఇక్కడ తెలంగాణలో మీ రాజ్యం? ఇంకా ఏం కర్మ అంటారు మాకు? ఇంకా మీరు పోండిగా, అమెరికా పోతారో, ఆడ వ్యాపారం చేసుకుంటారో, ఆడ కూర్చోండి. ఇక రాజ్యం మేము చూసుకుంటాం. మేము
రాజ్యాన్ని పరిపాలిస్తాం, రెడ్లకి మేమే రేషన్ బియ్యం ఇస్తాం, మీరు రేషన్ కార్డులు ఇప్పిస్తాం, మీరు జాగ్రత్త బతకండి. కాబట్టి తెలంగాణ గడ్డ మీద సాగుతున్న ఈ మా భూమి రథయాత్రకి ప్రభుత్వం వారు సహకరించాలని కోరుతా ఉన్నా. వేదిక మీద ఉన్న వాళ్ళంతా, ఇక్కడికి వచ్చిన కార్యకర్తలంతా, జేఏసీ అభిమానులంతా ప్రతి గ్రామంలో జేఏసీ కమిటీ నిర్మాణం చేద్దాం. మన రాజ్యం కోసం గ్రామం నుంచి పార్లమెంటు వరకు మన రాజ్యం కోసం మనందరం దానికోసం పోరాడదాం. ఇదే మన కార్యకర్తల సందేశంగా తీసుకొని గ్రామ గ్రామం పోయి మన జేఏసీని నిర్మాణం చేసి జేఏసీ ద్వారా వార్డు మెంబర్ నుంచి ప్రధానమంత్రి పీఠం వరకు ప్రజాస్వామ్య గణతంత్ర సూత్ర ఆధారంగా మనం తెలంగాణ గడ్డ మీద బీసీ ఎస్సీ ఎస్టీల రాజ్యాధికారం కోసం, మన హక్కుల కోసం సాగే మా భూమి రథయాత్రని గ్రామ గ్రామంలో విజయవంతంగా చేసి రాష్ట్రమంతా విజయవంతం చేసి ఇది జైత్రయాత్రగా సాగి 3 సంవత్సరాల 3 నెలల తర్వాత హైదరాబాద్ చేరుకుంటుంది. ఆ చేరుకున్న సభ ద్వారా మన రాజకీయ యుద్ధాన్ని మరింత పదునెక్కిద్దాం. రాజ్యంలో భాగస్వాములం కావడమే మన బిడ్డలకి బంగారు భవిష్యత్ అని మరొకసారి తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై భీమ్.